ఒకసారి ఊహించండి, మీరు ఎవరైనా నిజంగా ప్రేమించారా? మనం ప్రేమించిన వ్యక్తిని కోల్పోతే మన ప్రాణం కూడా బ్రతకదేమో అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఖమ్మం డిస్ట్రిక్ట్ లోని కామేపల్లి మండలం పండితాపురం విలేజ్ లో అయితే ఈ ఇన్సిడెంట్ జరిగింది. బండి హారిక అని ఆ అమ్మాయికి 19 సంవత్సరాలు ఉంటాయి. గాడిపల్లి శ్రీకాంత్ అని అబ్బాయికి 24 ఇయర్స్ అయితే ఉంటాయి. ఆ ఇద్దరు వేరు కులాలకు సంబంధించిన వాళ్ళు, కానీ వాళ్ళ మనసులు ఒకటయ్యాయి. కాలం పోతూ పోతూ వాళ్ళ యొక్క ప్రేమ కూడా బలంగా మారింది. ఈ శ్రీకాంత్ అనే అబ్బాయికి ఒక చిన్న ఉద్యోగం అయితే ఉంది. అయితే అందరిలాగా బలాదురుగా అయితే తిరగట్లేదు. అయితే వీళ్ళిద్దరూ అందరిలాగా లేచిపోయి పెళ్లి చేసుకోవడం ఎందుకు? మన పెద్దవాళ్ళ మన పేరెంట్స్ పరువు తీయడం కంటే మన పేరెంట్స్కి చెప్పేద్దాం, వాళ్ళకి చెప్పి ఒప్పించుకొని పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారంగానే శ్రీకాంత్ అమ్మాయి సైడ్ వాళ్ళ పెద్దవాళ్ళని ఆ పేరెంట్స్ అయితే అడిగాడు, మీ అమ్మాయి నేను గత కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నాం, మీరు ఒప్పుకుంటే అందరు ఇష్టపూర్వకంగా మేము పెళ్లి చేసుకుంటాం అనేసి చెప్పాడు, మర్యాద పూర్వకంగా. అలా చెప్పగానే అమ్మాయి వాళ్ళ సైడ్ పేరెంట్స్ తన ప్రేమను ఒప్పుకొని వీళ్ళకి పెళ్లి చేస్తాడు అనేసి అనుకున్నాడు. కానీ అమ్మాయి గల పెద్దవాళ్ళు ఆ పేరెంట్స్ చుట్టూ ఉన్న సమాజం కూడా నువ్వు వేరే కులం గలవాడివి, నీ ప్రేమను ఎలా అంగీకరిస్తామని చెప్పేసి వాళ్ళిద్దరు ప్రేమను ఖండించారు. ఇక ఆ ఇద్దరు కూడా బండి హారిక అండ్ అలాగే శ్రీకాంత్ కూడా ఇద్దరు చాలా డిప్రెషన్లోకి వెళ్ళారు. ఇక మాకు వీళ్ళు పెళ్లి చేయరు, వీళ్ళకి కులం అడ్డు వస్తుంది అని చెప్పేసి లేచిపోయి ఊర్లో వీళ్ళ పరువు తీయడం కంటే చనిపోవడమే కరెక్ట్ అని ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. మొన్ననే జూలై 23 ఈ హారిక రాత్రి తన గదిలో ఉన్న ఫ్యాన్ కి అయితే ఉరేసుకొని చనిపోయింది. తను ప్రేమించే అమ్మాయి చనిపోయిందన్న వార్త తెలుసుకుని శ్రీకాంత్ కూడా ఊరి బయట ఒక పొలంలో చెట్టుకు ఉరేసుకొని చనిపోయి ప్రాణాలు తీసుకున్నాడు. అసలు ఎంత ఘోరం కదా, ఒకసారి ఆలోచించండి. ఆ విషయం తెలుసుకున్న ఇరువురు పేరెంట్స్ పెద్దలు గుంపులుగా వాళ్ళని వచ్చి చూసి ఏడుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎంత కన్నీరు కార్చి ఏం లాభం చెప్పండి? నిజానికి చెప్పాలంటే ఒక విధంగా మీరే చంపారు వాళ్ళని. ఇప్పుడు మీరు ఎంత ఏడ్చినా ఎంత గుండెలు బాదుకున్నా కానీ వాళ్ళిద్దరి ప్రాణాలు ఎప్పటికీ తిరిగి రావు. వాళ్ళిద్దరికి పెళ్లి చేసి ఉంటే కలిసి హ్యాపీగా ఉండేవాళ్ళు. ఈ రోజు వాళ్ళు ముందే చెప్పారు కదా, లేచిపోయి అంత పెద్ద తప్పైతే చేయలేదు కదా. మై డియర్ పేరెంట్స్, ఒకసారి మీరు ఆలోచించండి. వాళ్ళకి పెళ్లి చేశాక మీ కళ్ళ ముందు వాళ్ళు తిరగడం మీకు ఇష్టం లేకపోతే ఊరు నుంచి వెలివేసి ఎక్కడో దూరంగా బ్రతకమని చెప్పండి. ఒకవేళ మీరు బలవంతంగా ఆ హారికకి ఇంకొకరితో పెళ్లి చేసినా సరే ఆమె ఆనందంగా ఉంటుంది, ఆమె సంతోషంగా ఉంటుంది అనేసి మీరు చెప్పగలరా? ఒకరి కోసం మరొకరు చనిపోయేంతగా ప్రేమించుకున్నారు వాళ్ళు. ఈ ఇన్సిడెంట్ విన్నాక మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తుంటే వెంటనే ఈ పేజ్ని ఫాలో చేయండి, ఎందుకంటే ఇలాంటి తెలియని విషయాలను ప్రతిరోజు మీ ముందుకు తీసుకొస్తాను. మరి ఫాలో చేశారా? థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.